సేవ్ దామగుండం ఫారెస్ట్. సో ఈ ప్రొటెస్ట్ ఈరోజు హైదరాబాద్ ఇందిరా పార్క్ లో జరుగుతుంది. సో దీనికి సపోర్ట్ చేయడానికి అమ్మగారు విజయవాడ నుంచి వచ్చారంటే ఒకసారి మాట్లాడు. అమ్మ నమస్తే అమ్మ. నా పేరు పి విజయలక్ష్మి, మా ఆయన పేరు పెంజాల రామారావు గారు. మీరు దామగుండం గురించి మాట్లాడమన్నారు. అసలు నేను ప్రకృతి ప్రేమికులని, ఎందుకంటే మేము 7 ఏళ్ల నుంచి మంతెన అనే ఊళ్ళో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం, షుగర్ తగ్గించే ఉద్యమం, గుడ్డ సంచుల ఉద్యమం, ఇంకా ఏంటి అందరిని సన్మానించటం, కౌలు రైతుల సన్మానం, పారిశుద్ధ్య కార్మికుల సన్మానం, సన్నకారు రైతుల సన్మానం. ప్రతి ఎవ్రీ ఇయర్ మహిళా దినోత్సవానికి 30 మందిని సన్మానిస్తాం. చీర జాకెట్ ఇస్తాం. నేను షాల్ ప్రకృతికి విరుద్ధం, నేను కప్పను. నేను నా వృద్ధులు దానికి ఒకటి సీనియర్ సిటిజన్ హోమ్ కి నేను ఆయనతో చేస్తే మేము కూడా కప్పం మైకి నుంచి అన్నారు. పర్యావరణ హితమైనయే చేస్తా. 100 మందికి భోజనం పెట్టినా ఒక్క ప్లాస్టిక్ వాడిన చెక్క స్పూన్ తో సహా తెప్పిస్తాము. మొన్న అపార్ట్మెంట్ లో వాచ్మెన్ సన్మానం చేశా. 600 పెట్టి ఒక్కొక్కటి దుప్పటి కొన్నా అనమాట. ఎందుకు కొన్నాను? పర్యావరణ హితమయ్యేవి 4 కాలాల పాటు ఉండాలి అని నా చేయం అనమాట. ఇది తులసి చంద్ గారు, అంటే ఎక్కువ చెప్పకూడదు, తులసి చంద్ గారి వీడియో చూసి స్పందించి వచ్చాను. నా వయసు ఎంత అనుకుంటున్నారు? 72 ఏళ్ళు. మా ఆయన ఆరోగ్యం బాగోదు, అందుకని చెప్పి వద్దు వెళ్తున్నావా అన్నారు. అంటే మాట్లాడలేదు, వెళ్తున్నాను అని కొంచెం మెల్లగా ఒక బాబు చేత టికెట్ బుక్ చేయించుకుని వచ్చా. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ బుక్ చేయించుకుని వెళ్తున్నాం. మంతెన రండి, ప్రకృతి సేద్యపు ఆహారం ఏదైనా ఉచితమే. మా ఇంటికి వస్తే మేము పాలకూర, చుక్కకూర, మెంతికూర, సమ్మకాయలు, ఆ ఊరికి ముల్లంగి కూడా పరిచయం చేసాం. కాకరకాయలు, వంకాయలు అన్ని పండించి ప్రజలకి ఉచితంగా ఇస్తాం. ఊరు మొత్తం సన్మానం చేసేప్పుడు కూడా ఊరి మొత్తానికి నేను అమ్మమ్మని. ఈ దామగుడం గురించి కూడా మరి 72 ఏళ్ల వయసులో వచ్చాయంటే ప్రకృతిని కాపాడాలి. ప్రకృతి లేకపోతే వర్షాలు లేవు, వరదల నుంచి కాపాడే చెట్లు రక్షించాలని చెప్పి ఈ వయసులో వచ్చాను నేను. నిజంగా చెట్లు అది డెవలప్మెంట్ కావాలని అంటారు. ఉన్నాళ్లే మాకు ఒక ఆయన వెళ్తా అంటే రోడ్డుకి ఇరువైపులా గులాబీ మొక్క, కనకాంబరం మొక్క కూడా కొట్టేసేయాలి. అలాంటి పరిస్థితి రాకూడదు ఎప్పుడు. ఆయనకి భయం, దాంట్లో ఎక్కడన్నా బాంబు ఉందేమోనని. నువ్వు మంచి చేస్తే భయం ఎందుకు? ఇవాళ వచ్చా మనం భయపడ్డామా? ఇంత దానికి భయపడకూడదు. దామగుండం ప్రాజెక్టు కాపాడాలి మనందరం. నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా వస్తాను. కాకపోతే పిల్లలు వస్తున్నారు అమెరికా నుంచి, ఏదన్నా మరి వస్తే ఆ రోజు అడ్డంకి రాలేను, కానీ వీలైనంత వరకు వస్తారు. రాగానే అడిగా ఈ కార్యక్రమానికి నా వంతు ఏమి ఇవ్వాలి అని. అది మరి ఇంత కార్యక్రమం జరుగుతుంటే డబ్బులు ఖర్చు ఉంటుంది కదా, అది కూడా అడిగా. రాగానే పొద్దున్నే వచ్చేసి నాకేం పనిలేదు. ఎక్కడ ప్రకృతి విధ్వంసం అయితే అక్కడ మీ అమ్మమ్మ గారు ఉంటారంట. ప్లాస్టిక్ ఒక్క కవర్ కూడా పారేయను. అవి సబ్బు నీళ్ళలో తిరగేసి గుంజి అన్ని క్లిప్పులు కొంటాయి. మా పని అమ్మాయి కూడా నన్ను స్క్రాప్ బయట ఉంటుంది, అది తొంకునేది, అది కూడా వాడతా. కొబ్బరి పీసు, నేతి బీరకాయ ఎండిన తర్వాత ఆ పీసు, లేకపోతే ఈ ఇనపది, అవి కూడా ప్రకృతిని కాపాడాలి. నాకు ఒక్క ప్లాస్టిక్ కూడా ఇలా పడైంది, నేను అది చిరిగిపోయే వరకు వాడతాను. మా ఊరు ప్రజలు, పూజారి భయపడతాడు నాకు ప్లాస్టిక్ గ్లాసులు తెప్పించరు. ఊరు చాలా మంది భయపడతారు. నాకు భయపడతామంటే ప్రేమతో భయపడతారు. ప్రకృతి మీద అంత మమకారం. భూమిని కాపాడితేనే మనకు అన్నం. భూమిని కాపాడకపోతే మనకు అన్నం లేదు. ప్రతి మెతుకు మనకు భూమాత, తర్వాత రైతన్న. అందుకే రైతుల్ని కాపాడటానికి నేను ఆ ఊరు వెళ్ళా. సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నా. సుభాష్ పాలేకర్ వ్యవసాయం నాకు చాలా ఇష్టం. ఒక ఆవు 30 ఎకరాలు అని చెప్పాడు. నేను జీవామృతం పోసా, వాసన జీవామృతం అయినా పోసా. అంటే వాళ్ళు తెచ్చిస్తే నేను పోసేదాన్ని. కలుపు తీస్తా మా ఆయనతో పాటు. నేను రైతక్కని, మా ఆయన రైతున. మా ఆయన పేరు రామారావు గారు, పెంజాలని నా చెప్పడం మర్చిపోయా. ఆయనకి వ్యవసాయం వచ్చు. అందుకని ఒక పెంకుటింట్లో, పాత పెంకుటింట్లో 100 years నాటుకు పిల్లులు, దోమలు, ఎలుకలు ఉంటాయి. నాకు రన్నింగ్ వాటర్ లేదు, ఏ సదుపాయం లేదు. అయినా బయట బాత్రూమ్ అయినా సాగుతున్న 7 ఏళ్ల నుంచి. అయినా నేను ఒక్కదాన్నే చేయట్లా కార్యక్రమాలు. ఒక్కడైతే చెట్టు నాటగలడు, కానీ అరణ్యాన్ని సృష్టించడం. ఒక వ్యక్తి అయితే ఇల్లు కట్టగలడు, మహాసామ్రాజ్యాన్ని నిర్మించడం. అట్లాగే నా బంధువులు, నా ఊరి మిత్రులు అందరూ సహకరించబట్టి చేస్తున్నా. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మా ఇంటికి వస్తే అన్ని ఫ్రీనే, రాగులు ఫ్రీ, అన్ని ఫ్రీ. షుగర్ ఎంతో మంది తగ్గించారు, చాలా వ్యాధులు తగ్గించారు. సో చూసిరంటే ప్రకృతి మీద ఇంత ప్రేమతో సో విజయవాడ నుంచి కేవలం సేవ్ దామగుండం ఫారెస్ట్ అనే వీడియో చూసి ఇక్కడి వరకు వచ్చినా అని చెప్పేసి అమ్మమ్మ గారు చెప్తున్న పరిస్థితి.